హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మిఠాయి చేస్తున్నాము. మా పాప ఊరికి గోల్ చేస్తుందని తలుపేసుకొని లోపల కూర్చున్నా. అప్పటికి టీవీ సౌండ్ వినిపిస్తూనే ఉంది. మేము ఈ 2 డేస్లో చేసిన రెసిపీస్ ఈ వీడియోలో లాస్ట్లో పెట్టాను, చూడండి. మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఈ వీడియో చూసి ఫుడ్ బిజినెస్ ఏమైనా పెట్టామనుకుంటారేమో. ఏం పెట్టలేదు, నార్మల్గా ఇంట్లో చేసుకుంటున్నాం అందరిలాగే. స్పెషల్ కూడా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా కొంచెం 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 ఐటమ్స్ చేసుకున్నాం, అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అంతే. మీలా ఎంతమందికి మిఠాయి అంటే ఇష్టం? ఈరోజు వీడియో అయితే మిఠాయి చెప్పాను కదా, మిఠాయి ప్రాసెస్ కూడా పెట్టాను, చూడండి. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే గైస్, బాయ్. మిఠాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గైస్, మిఠాయి ప్రాసెస్ చూసేయండి. శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, కొంచెం సోడా ఉప్పు తీసుకొని కొంచెం లైట్గా, మరీ ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు అనేవి అస్సలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి నీట్గా. ఎలా అంటే పిండి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో మనకు ఒక దోశ పిండి ఇలా రెడీ అవ్వాలి. అప్పుడే పిండి కరెక్ట్గా అయినట్టు. చూసారు కదా ఎలా ఉంది? అచ్చం దోశ పిండిలాగే ఉండాలి, మెత్తగా ఉండాలి. ఉండలు ఉండలు ఉందనుకో, తర్వాత గంటెతో జల్లించినప్పుడు హోల్స్కి అడ్డుపడిపోయి కిందకి రాదు. మనకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది, కింద ఉడికిపోతూ ఉంటాయి, పైనుంచి ఏమో ఇవి పడవు. సో పిండిలో అయితే అస్సలు ఉండలు అనేవి ఉండకూడదు. నీట్గా మెత్తగా దోశ పిండిలా చేసుకుంటే బెటర్. ఇక్కడ బూందీ వేసుకున్నాం కదా, నూనె కాగిన తర్వాత దాన్ని ఒక బుట్టలోకి జల్లి గంటలోకి వడపోసుకున్న తర్వాత మీరు కొంచెం సేపు ఆయిల్ అంతా దిగాలని దాని మీద పెట్టాల్సిన అవసరం లేకుండా పక్కన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ మీద పెట్టేసుకున్నారనుకో, నెక్స్ట్ వాయి మళ్ళీ వేసేసరికి ఆ ఆయిల్ అయితే ఏదైతే ఉందో అది ఆ ప్లేట్లోకి కారిపోద్ది. తర్వాత మనం ఆ ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. అది గాయస్. తర్వాత వచ్చేసి బెల్లం పాకం కూడా చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఒకసారి. అది పాకము ఫస్ట్ నార్మల్గా వడపోసుకోవాలి, వేడి చేసుకొని లైట్గా. ఏమైనా నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. సో తర్వాత అలాగండి, పాకం వచ్చిందా లేదా అని కొంచెం వాటర్లో తీసుకొని దాన్ని నలిపేసి గట్టిగా అది మన ప్లేట్ ఒకటి వేసి కొడితే టప్పని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందంటే బెల్లం పాకం రెడీ అయినట్టే. చాలా సింపుల్. నెక్స్ట్ మనం బూందీ చేసుకున్నాం కదా, బూందీ బెల్లం పాకంలో కలిపేసి మొత్తం ఎక్కడ పొడిగా లేకుండా బెల్లం పాకం అంతా కూడా బూందీకి అంటుకునేలా మొత్తం కింద నుంచి పైదాకా కలపెట్టేసుకొని ఒక ప్లేట్ కానీ, అంటే మీ ఇష్టం, పెద్ద ప్లేట్లో ఒకటే సరిపోద్దంటే ఒక ప్లేట్ తీసుకోండి, లేదంటే 2 ప్లేట్లు తీసుకుని వాటికి కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటే ఇది ఎప్పుడైనా వేసేసుకోవచ్చు. తర్వాత తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది, వెంటనే వస్తుంది. మేమైతే చిన్న ప్లేట్స్లో 2కి పోసుకున్నాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. తర్వాత అది తీసేటప్పుడు కూడా అలాగే నీట్గా వచ్చింది, ఎక్కడ తునగలేదు. అచ్చు తీయగానే అది చూసారు కదా, సేమ్ అలాగే వచ్చాయి 2. ఎక్కడ పగిలిపోలేదు, ఇరగడం, తుంపలు అయిపోవడం అలా ఏమి లేకుండా నీట్గా వచ్చింది. మేమైతే ఒక 6-7 ఐటమ్స్ చేసామనుకుంటా. స్పెషల్ ఏం లేదు, నార్మల్గానే ఇంట్లో చేసుకున్నాము. మాకు అత్తయ్యలకి మా బావాలకని ముగ్గురికి కొంచెం కొంచెం క్వాంటిటీ అన్నీ చేసుకున్నాము. ఒక 7 ఐటమ్స్ దాకా. చెక్కలు, చక్కెరాలు, డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ కజ్జికాయలు, సున్నుండలు. కొంతమంది నేను 9th మంత్ కదా సీమంతం చేస్తున్నారేమో అందుకని స్వీట్ చేశారేమో అనుకున్నారు. అదేం లేదండి, మాకు సీమంతం లేదు, నార్మల్గానే చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్